ఓం నమ శివాయ భం భైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం. పనులైతే కాస్త నిదానంగా జరగచ్చు, కాకపోతే పూర్తి మాత్రం పనులు చేస్తారు. ఏ పనైనా పూర్తి చేస్తారు, కాకపోతే కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఏ పని తలపెట్టినా కూడా మీరు చాలా చిత్తశుద్ధితో చేయటం, మనసా వాచ కర్మన మీరు పని చేయటం, అది మీకు అడ్వాంటేజ్గానే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఎఫర్ట్స్ పెడతారో డెఫినెట్గా వారికి దైవానుగ్రహం ఉంటుంది. మీ యొక్క ఎఫర్ట్సే మీకు అనుగ్రహంగా మారుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం ఒడిదుడుకులు కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేనేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహోదర వర్గంతో ఉన్న మనస్పర్ధలు కూడా తొలగించుకునే పరిస్థితులు ఉన్నాయి. నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి మీకు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. ఇక నూతన పరిచయాలు ఎవరైనా అయినట్లయితే వారితో మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అంతే తప్ప వారు కాస్త తీయగా ప్రేమగా మాట్లాడుతున్నారు కదా అని కాస్త ఒక అడుగు ముందుకు వేస్తే మీ జీవితం 10 అడుగులు వెనక్కి వెళ్తుంది. జాగ్రత్త. ఇక ఎవరికైనా సరే మాట సహాయం తప్ప ధన సహాయం మాత్రం అసలు చేయవద్దు. ఒకవేళ చేస్తే ఆ ధనం కోసం మీరు మర్చిపోండి. అలాగే మీ సంతానం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారిపైన కూడా వారు ఏం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఏది కూడా అంత మంచిది కాదు, చూసుకోండి. విలాసవంతమైన గృహాల కోసం కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కొంతమంది లగ్జరీస్గా ఉండాలని మంచి
హైఫై హౌసెస్ అవి కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారు. మరి స్థిరాస్తులను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం కాస్త నిదానంగా ముందుకు వెళ్ళటం మంచిది. రుణ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలంగా ఉంది. వివాహం కాని వారికి కూడా సానుకూలంగా వివాహ ప్రయత్నాలు జరిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు డైలమాలో పడితే అవకాశం కూడా కోల్పోతారు. ఇక రాజకీయ నాయకులకైతే సాధారణంగా ఉంది. ప్రజల్లో ఎంతవరకు మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు. అలాగే ప్రజల మధ్య కూడా ఎక్కువగా సమయం గడిపేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బదిలీలతో కూడిన ప్రమోషన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే దానికి సంబంధించి ఏదైనా అప్లికేషన్ కూడా అలాంటి ఏమైనా ఉంటే పెట్టుకోండి. ప్రమోషన్ కోసం ప్రయత్నాలు అయితే చేసుకోండి. సహ ఉద్యోగుల సహకారం కూడా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే సానుకూలంగా ఉంది. మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అనుకోని చిక్కులు వ్యాపారాల్లో రావటం, దానివలన మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా బాగుంటారు. మీ పార్ట్నర్స్తో మంచి అవగాహన కూడా ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. కళాకారులకైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంటే ఈ టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశం కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా ఉండాలంటే ఒకసారి ఆఫీసుల చుట్టూ మీరు టచ్ చేస్తూ ఉండాలి. ఇక విద్యార్థులకైతే బాగానే ఉంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత అద్భుతంగా ఉంటుంది. అంత బాగా పరీక్షలు రాయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే పర్వాలేదు. కాస్త దీర్ఘకాలిక వ్యాధులతో కూడా బాధపడే వారికి ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. ప్రేమికులకైతే అంత సానుకూలంగా లేదు. అలాగే ఈ రాశి వారికి 1, 5, 10 అనుకూలమైన తేదీలు, 3, 7, 12 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు శుక్రగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది. ఓం రాజరూపాయ విద్మహి భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. అలాగే మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు అవకాశం ఉంటే చంద్రగ్రహణ శాంతిలో పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.